దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. చూడండి, పేతురు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డారని మీకు తెలుసు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, మనము 40 రోజుల శిలువ ధ్యాన కూడికలు జరిపించుకుంటూ ఉంటున్నాం. ఈ యొక్క 40 రోజులు అనేక మంది ఉపవాసం ఉంటూ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. అయితే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికల్లో, ఈ 40 రోజులు శిలువ ధ్యాన కూడికల్లో మనం ఏం నేర్చుకోవాలి? అసలు ఎందుకు ఈ 40 రోజులు మనము దేవుణ్ణి గణపరచాలి, ఎందుకు దేవునితో సహవాసం చేయాలి అని మనం చూసినట్లయితే, అసలు వాస్తవానికి ఈ 40 రోజుల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుప్రభువు వారు మన కొరకు వచ్చి ఆయన సిలువలో బలియాగమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన ప్రాణం అర్పించడం ద్వారా నేను విమోచింపబడ్డాను. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నా పాపముల నుండి, నా అపరాధముల నుండి నాకు విడుదల కలిగి నేను పరిశుద్ధునిగా తీర్చబడ్డాను. దేవుని రాజ్యానికి వారసురాలుగా నేను నిలబడ్డాను అని గొప్ప సత్యాన్ని మనం గుర్తెరుగు వారుగా ఉండాలి. అందుకనే భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాం. ఆయన అమూల్యమైన రక్తం చేత, నిర్దోషము నిష్కలంకము, ఏ కలంకము ఏ పాపము లేని పరిశుద్ధమైన రక్తము చేత ఆయనకు గొర్రె వల్లే మన కొరకు వధింపబడి మన కొరకు తన ప్రాణం అర్పించి ఆయన మనల్ని విడిపించారు. ఈ రోజున ఆయన అంటూ ఉన్నాడు కదా, 18వ వచనం అంటున్నాడు, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారం చేత మనం విమోచింపబడలేదు. లయమైపోయే వస్తువుల చేత, బంగారం చేత, వెండి చేత, విలువైన వాటి చేత మనం విమోచింపబడలేదు. కానీ వాటికంటే విలువైన అమూల్యమైన క్రీస్తు రక్తము చేత సమస్త పాప బంధకముల నుంచి, సమస్త దోషముల నుంచి, అపరాధముల నుంచి మనం విమోచింపబడ్డాం. మనము పాపులుగా పుట్టాము, పాపులుగానే పెరిగి ఉన్నాం. అయితే యేసుప్రభువు వారి రక్తం ఏం చేసింది అంటే, మన పాపములన్నింటిలో కూడా కడిగి వేసింది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. ఎప్పుడైతే మనము రక్తం చేత కడగబడ్డామో, ఎప్పుడైతే మనము పరిశుద్ధులుగా మార్చబడ్డామో, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు కాగలం. ఒకవేళ క్రీస్తు రక్తం చేత కడగబడకపోతే, ఆయన అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చేత మనం కడగబడకపోతే పరలోక రాజ్యానికి చేరే అవకాశం మనకు లేదండి. కనుక ఆయన మన కొరకు బలియాగం అవడానికి లోకానికి వచ్చారు. ఆయన మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చారు. కనుక ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నారు. తన రక్తము చేత మనల్ని విడిపించారు. అందుకని క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా ఆయన రక్తం చేత విమోచింపబడ్డారని. ఈ లోకంలో మానవుడు యేసుప్రభు రక్తం ద్వారా తప్ప మరి దేని ద్వారా పాపం నుంచి విడుదల పొందుకోలేడండి. ఎప్పుడైతే ఆయన రక్తం చేత విమోచింపబడ్డామో, అంటే ఆయన నా కోసం చనిపోయారు, ఆయన నా కోసం ప్రాణం అర్పించారు, నా కొరకు రక్తం చిందించారు, ఆయన అంగీకరించి ఆయనలోనికి మనం బాప్తిస్మం తీసుకుని ఆయనలోనికి మనం ప్రవేశించి మన జీవితాన్ని సరిచేసుకుంటే, మార్పు పొందుకుంటే, బ్రతుకులను మార్చుకుంటే, పరిశుద్ధమైన మార్గాన్ని ఎన్నుకుంటే అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేర్చబడగలం. క్రీస్తు రక్తం చేత కడగబడకుండా, క్రీస్తు రక్తం చేత విమోచింపబడకుండా, రక్షణలోకి అడుగు పెట్టకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి చేరే అవకాశం లేదండి. కనుక ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు, తన బిడ్డలుగా మార్చుకున్నారు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన వారసులుగా మార్చుకొని ఆయన రాజ్యానికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో ఇంకను యేసుప్రభువు వారిని రక్షకునిగా అంగీకరించలేదా? నీ జీవితంలో ఇంకను ఆయనను దేవునిగా అంగీకరించలేదా? ఆయన నీ కొరకు చనిపోయారని, తిరిగి లేచారని, పునరుద్ధరణై ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళి తిరిగి మరలా వస్తూ ఉన్నారని, ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనల్ని తీసుకువెళ్తారనే విశ్వాసం మనకుందా? మనం పరిశీలన చేసుకోవాలి. అవునండి, ఆయన రక్తం చేత మనం విమోచింపబడ్డాం, ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం, ఆయన రక్తం చేత మనకి విడుదల కలిగింది, ఆయన రక్తం చేత మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాం. కనుక ఆయన విలువైన రక్తము, అమూల్యమైన రక్తం మన కొరకు ఆయన కార్చి ఉన్నారు. మన కొరకు తన విలువైన ప్రాణాన్ని
అర్పించి ఉన్నారు, సిలువలో బలియాగమై ఉన్నారు. కనుక ఈ యొక్క 40 రోజులు సిలువ ధ్యాన కూడికల్లో యేసయ్యను పరిపూర్ణంగా అంగీకరించు, ఆయన రక్షకునిగా నువ్వు స్వీకరించు, ఆయన బిడ్డగా నువ్వు జీవించు. 40 రోజులనే కాదు, జీవితాంతము కూడా ఆయనతో మంచి అనుబంధము, స్నేహం కలిగి జీవిస్తూ ఆయనతో మనము కలిసి మన జీవన యాత్రను కొనసాగిస్తే తప్పగా ఆయన రాజ్యములు మనము సంతోషిస్తాము, ఆయనతో పాటు మనం జీవించగలము, ఆయన రాజ్యములు నెమ్మదిని సమాధానం పొందుకుంటాము. అట్టి ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు, మరొకసారి మీ పాసనకు అడిగిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి నాయన, మా కొరకు నాయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు, నీ విలువైన రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించి మా కొరకు మరణించిన దేవా నీకు వందనాలు. సజీవుడిగా తిరిగి లేచి తిరిగి మరలా మమ్మలను ఈ రాజ్యంలో చేర్చుకుంటకు ఈ ప్రేమ చూపుతున్న దేవా నీకు వందనాలు. అందరైతే వాక్యం విన్నారు వారిని బలపరచమని యేసు నామమున నడుచున్నాడు తండ్రి. ఆమేన్.